నేను డాక్టర్ రమాకాంత్, చీఫ్ ఫిజియోథెరపిస్ట్, శ్రీకర హాస్పిటల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఈరోజు మేము షర్మిల గారితో ఉన్నాము. డే 2 పోస్ట్ ఆపరేటివ్ టోటల్ నీ రీప్లేస్మెంట్. ఈరోజు ఆమె ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది కనుక్కుందాము. ఓకే, ఫిజియోథెరపీ తర్వాత మీకు నొప్పులు ఏమైనా ఉన్నాయా? ఫిజియోథెరపీ చేసేటప్పుడు లేదంటే మీకు పెయిన్ఫుల్గా ఏమైనా ఉందా? బాగా ఎక్కువగా అయితే నొప్పి లేదు, కొంచెం అయితే ఉన్నాయి. సర్జరీ పెద్దది కాబట్టి కొంచెం ఓర్చుకోవాలి కదా, కొన్ని ఉంటాయి కదా, అంతే. తర్వాత నడిపించారు, నిన్న మార్నింగ్ నడిపించారు, ఈరోజు 2 సార్లు నడిపించారు. ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు, అది కూడా నేను చేయగలుగుతున్నాను. పర్వాలేదు, బాగానే ఉంది. మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇట్స్ ఎ పెయిన్లెస్ ఫిజియోథెరపీ అండి. నో ఫోర్స్ఫుల్ పుషింగ్ ఫర్ ద నీ జాయింట్. నీ జాయింట్ సర్జరీ తర్వాత ఎవరు ఫోర్స్ఫుల్ గా పుష్ చేయకూడదు, యాక్టివ్ గా చేయాలి, యాక్టివ్ అసిస్టెడ్ గా చేయాలి. కానీ ఇప్పుడు చాలా మంది ఫిజియోథెరపిస్టులు ఏం చేస్తున్నారంటే పుష్ చేస్తున్నారు, అది పుష్ చేయకుండా కొంచెం జాగ్రత్త పడాలి. దిస్ ఈస్ ద ఓన్లీ డైనమిక్ quads exercise for post operative knee replacement case. It should be assisted or active assisted. Okay, see that the whole leg will be extended and hold for 10 seconds in this position, and ankle should be up. Hold for 10 seconds and leave it. Okay, pull it as much as possible. Ankle లాక్కోండమ్మా, మీరే లాక్కోవాలి. ఏళ్ళు పైకి పెట్టి లాక్కోండి. వెరీ గుడ్. పైకి అనండి, మళ్ళీ చాపండి, కాలు చాపండి. ఓకే, జస్ట్ పైన ఒక 10 సెకండ్లు ఆపేసి పైకనండి, జస్ట్ ఆపేసి వదిలేయండి. దిస్ ఇస్ ఓన్లీ ద డైనమిక్ ఎక్సర్సైజ్ ఫర్ నీ పోస్ట్ ఆప్ నీ రీప్లేస్మెంట్. ఓకే.